నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ రాజకీయాల్లో ఒక సెంటిమెంట్ కొనసాగుతూనే ఉంది. గడిచిన 2 దశాబ్దాలుగా అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన నేతలు మరుసటి ఎన్నికల్లో బరిలో నిలవలేకపోవటమో, పోటీ చేశాక ఓడిపోవటమో జరుగుతుంది. అందరి చేత అధ్యక్ష అనిపించుకున్న వారు ఆ తర్వాత శాసనసభలో అడుగు పెట్టడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్గా పనిచేసిన ప్రతిభా భారతి మొదలుకొని తాజాగా 2019 నుంచి 24 వరకు స్పీకర్గా పనిచేసిన తమ్మినేని సీతారాం వరకు ఇదే సాంప్రదాయం కొనసాగింది. 1999లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కావలి ప్రతిభా భారతి స్పీకర్గా పనిచేశారు. 5 ఏళ్ల పాటు ఆమె ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కొండ్రు మురళీ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కూడా 2009, 2014 ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఆమె గెలవలేకపోయారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి సీఎం. ఆయన సీఎం కాకమునుపు 2009లో పీలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటికే 1989, 99, 2004లో జరిగిన ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి వాయిల్పాడు నుంచి గెలిచారు. 2009లో గెలిచిన తర్వాత స్పీకర్గా నియమితులయ్యారు. అదే ఏడాది అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాక కొణిజేటి రోషయ్య ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అనంతరం 2010 నవంబర్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి పనిచేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎన్నికల్లో నిలిచి గెలవలేదు. 2023 ఏప్రిల్లో కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. స్పీకర్గా పనిచేసిన తర్వాత 2024లో బీజేపీ తరపున రాజంపేటలో లోక్సభకు పోటీ చేసి మిథున్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2011 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి స్పీకర్గా పనిచేసిన ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు తనయుడు నాదెండ్ల మనోహర్ కూడా 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. అంతకుముందు 2004, 2009లో తెనాలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా నియమితులయ్యారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యాక 2011 జూన్లో స్పీకర్గా నియమితులయ్యారు. ఏపీ విభజన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున తెనాలి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018 అక్టోబర్లో ఆయన జనసేన పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో తెనాలి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2024లో జరిగిన ఎన్నికల్లో తెనాలి నుంచి విజయం సాధించి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రి అయ్యారు. స్పీకర్గా ఓడిపోయాక 10 ఏళ్లకు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. విభజిత ఆంధ్రప్రదేశ్లో మొదటి స్పీకర్గా కోడెల శివప్రసాదరావు నియమితులయ్యారు. సత్తెనపల్లి నుంచి గెలిచిన కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ ఎన్నికల్లో తొలి స్పీకర్గా నియమితులయ్యారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన కోడెల వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు చేతిలో ఓడిపోయారు. 1983లో నర్సరావుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు కోడెల శివప్రసాదరావు. తర్వాత జరిగిన 85, 89, 99 ఎన్నికల్లో వరుసగా విజయాలు సాధించారు. కానీ స్పీకర్గా పనిచేసిన అనంతరం జరిగిన ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వంలో తమ్మినేని సీతారాం స్పీకర్గా పనిచేశారు. 2024 ఎన్నికల్లో కూటమి సునామీలో టీడీపీ అభ్యర్థి కోన రవికుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. 2019లో ఆముదాల వలస వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగి తమ్మినేని సీతారాం గెలుపొందారు. ఆయనకు జగన్ స్పీకర్ పదవి కట్టబెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1956 సంవత్సరం నుండి 2024 వరకు అసెంబ్లీ స్పీకర్లుగా వ్యవహరించిన రాజకీయ నేతలంతా పదవి అనంతరం జరిగిన ఎన్నికల్లో ఓటమి చవిచూసిన సందర్భాలే ఎక్కువ. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరు చేసిన సపోర్ట్తోనే మేము 75K రీచ్ అయ్యామండి. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.